మన ఇండియాలో జరిగిన అతి పెద్ద స్కామ్ ఏంటో తెలుసా? మనం స్కామ్స్ అనగానే ఎక్కువ మాట్లాడేది విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లేదా హర్షద్ మెహతా. ఇవే మనకి వినిపించే పేర్లు అండ్ ఎక్కువగా వినే పేర్లు కూడా. కానీ ఒకసారి మానిటరీ టర్మ్స్ మాట్లాడుకుందాం. హర్షద్ మెహతా అప్పట్లో 4,000 కోట్ల స్కామ్ చేశారన్నారు అండ్ ప్రజెంట్ డే దాని వాల్యూ 24,000 కోట్లు. నీరవ్ మోడీ 14,000 కోట్లు అండ్ విజయ్ మాల్యా అటు ఇటుగా 9,000 కోట్లు. ఇంకా ఎక్కువ మాట్లాడుకోవాలంటే తెలుగు స్టాంప్ పేపర్ స్కామ్, అప్పట్లోనే దీని వాల్యూ 30,000 కోట్లు. ప్రజెంట్ చూసుకుంటే 2025 అటు ఇటుగా 1,00,000 కోట్లు. మనకి బయటికి ఇవన్నీ చెప్తూ గవర్నమెంట్ చేసిన స్కామ్స్ మాత్రం బయటికి రానివ్వకుండా చేస్తున్నారు. ఇండియాలో డబ్బుల పరంగా టాప్ 3 స్కామ్స్ ఎవరు చేశారో తెలుసా? గవర్నమెంటే చేసింది. అండ్ ఆ మూడింటి వాల్యూ కలిపితే మిగతా 100లో ఒక మూలకు కూడా రావు. అండ్ అందులో 3వది కామన్వెల్త్ స్కామ్. దీని గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది. ఇది గేమ్స్లో జరిగిన స్కామ్, మన ఇంటర్నేషనల్గా సిగ్గుపడేలా చేసిన స్కామ్ కూడా. ఎస్టిమేటెడ్ లాస్ వచ్చేసి 70,000 కోట్లు. అండ్ సెకండ్ వచ్చేసి 2G స్పెక్ట్రమ్ స్కామ్ 2008లో బయటకు వచ్చింది. అండ్ ఎస్టిమేటెడ్ వాల్యూ వచ్చేసి 176,000 కోట్లు. అండ్ మొదటిది ఈరోజు మన వీడియోలో టాపిక్ అండ్ ఇండియాలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్కామ్, ద కోల్గేట్ స్కామ్. కోల్గేట్ అంటే అందరూ టూత్పేస్ట్ అనుకుంటారు, కానీ కాదు. ఈవెన్ మా టీం కూడా మొదట దీని గురించి మాట్లాడుకునేటప్పుడు టూత్పేస్ట్ అంత పెద్ద స్కామ్ ఏం చేస్తుంది అన్నారు. ఇది కోల్గేట్ పేస్ట్ కాదు, కోల్గేట్, రెండు విడివిడిగా. అంటే బొగ్గుని ప్రైవేట్ కంపెనీలకు అక్రమంగా అమ్మేసిన స్కామ్. దీన్నే ముద్దుగా కోల్గేట్ స్కామ్ అని కూడా అంటారు. అండ్ దీని వాల్యూ 186,000 కోట్లు. అండ్ ప్రజెంట్ వాల్యూ ఇన్ఫ్లేషన్ యాడ్ చేసుకుంటే దాదాపు 4,17,000 కోట్లు. అయితే ఇది ఎస్టిమేటెడ్ వాల్యూ మాత్రమే. నిజానికి దీని వాల్యూ అప్పట్లోనే 10,70,000 కోట్లు. ప్రజెంట్ వాల్యూ అయితే 21,53,000 కోట్లు. అంటే డాలర్స్లో చెప్పాలంటే $257.85 బిలియన్. కొంచెం అటు ఇటుగా పాకిస్తాన్ జీడీపీకి దగ్గరలో ఉన్న స్కామ్ ఇది. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో జరిగిన మిగతా స్కామ్స్ అన్నీ కలిపినా దీని వాల్యూ అంత రాదు, అంత పెద్ద స్కామ్ ఇది. ఎవరయ్యా మన దేశం పేద దేశం, చైనాతో పోలిస్తే మనకు వెనకబడి ఉన్నామని చెప్పింది? మనం వెనకలేము. మనల్ని మన పొలిటికల్ లీడర్స్ వెనకుంచారు. ఇప్పటి స్కామ్స్ అంటే హర్షద్ మెహతా చేసిన 4,000 స్కామ్స్ గుర్తొస్తుంది, కానీ ఈ 3 ఎవరికి గుర్తుకురావు. ఎందుకంటే సిస్టమేటిక్గా మనల్ని అవి మర్చిపోయేలా చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఇది జరిగింది అనేది సగం జనాభాకు కూడా తెలియదు. అండ్ ఈ స్కామ్ గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ముందు ఈ స్కామ్ యొక్క బ్యాక్గ్రౌండ్ అండ్ కాంటాక్ట్స్ కూడా మనకు తెలియాలి. అండ్ ఈ స్కామ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బొగ్గు. ఇండియాస్ ఎనర్జీ సెక్టార్కి బొగ్గు అనేది ఒక ప్రాణం లాంటిది. 2014లో స్టాట్స్ ప్రకారం మన ఇండియాస్ ప్రైమరీ కమర్షియల్ ఎనర్జీలో దాదాపు 55% బొగ్గు నుంచే వస్తుంది. అండ్ ప్రజెంట్ అది అటు ఇటుగా అంతే ఉంది. అండ్ ఒక 55 to 56%, అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ 30%, అండ్ అలాగే రెన్యూబుల్ ప్లస్ హైడ్రో న్యూక్లియర్ ఎనర్జీ వచ్చేసి 14%. అండ్ ఇన్ఫ్యాక్ట్ ప్రజెంట్ ఇండియాలో ప్రొడ్యూస్ అవుతున్న ఎలక్ట్రిసిటీలో దాదాపు 72% ఈ కోల్ ఫైర్డ్ థెర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచే ప్రొడ్యూస్ అవుతుంది. సో మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ బొగ్గు అనేది ఇండియాకి ఎంత ఇంపార్టెంట్ అనేది. అండ్ ఇండియాలో ఉన్న ఈ కోల్ సెక్టర్ని ద మినిస్ట్రీ ఆఫ్ కోల్ చూసుకుంటుంది. ఇండియాలో ఎక్కడెక్కడ బొగ్గులు గనులు ఉన్నాయని వెతకడం, అండ్ వాటి నుంచి బొగ్గును బయటికి తీయడం, అండ్ అలాగే ఈ బొగ్గు యొక్క ప్రొడక్షన్, సప్లై, ప్రైజింగ్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫామ్ చేయడం, అండ్ అలాగే పబ్లిక్ సెక్టర్ కోల్ కంపెనీస్ లైక్ కోల్ ఇండియా లిమిటెడ్, ఇది ప్రపంచంలోనే బొగ్గుని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే కంపెనీ. అండ్ అలాగే మన సింగరేణి బొగ్గు గనులు వీటిని మేనేజ్ చేయడం కూడా ఈ మినిస్ట్రీ ఆఫ్ కోలే చూసుకుంటుంది. ఈ వీడియోలో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది చెప్పడానికి. దానికంటే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి గైస్, అది మాకు చాలా బూస్టప్గా ఉంటుంది. అండ్ వీడియోని లైక్ చేయండి. మా ఛానల్లో ఈ టాపిక్సే కాదు, కేస్ స్టడీసే కాదు, స్కామ్సే కాదు, ఇంకా మిస్టీరియస్ టాపిక్స్ కానీ, సైన్స్ టాపిక్స్ కానీ, సైకలాజికల్ టాపిక్స్ కానీ, ట్రెండింగ్ టాపిక్స్ కానీ, న్యూస్ కానీ, డివోషనల్ టాపిక్స్ కానీ, క్రైమ్ స్టోరీస్ కానీ, కేస్ స్టడీస్ కానీ అన్నీ కవర్ చేస్తాం. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి అండ్ బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా వీడియోని కంటిన్యూ చేద్దాం. అయితే 1973లో కోల్ మైన్స్ నేషనలైజేషన్ యాక్ట్ 1973ని తీసుకొచ్చారు. అండ్ ఇండియాలో ఉన్న కోల్ మైన్స్ అన్నీ గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళాయి. ఒక రకంగా ఇండియాలో బొగ్గు ఇండస్ట్రీ అనేది గవర్నమెంట్ మోనోపోలీగా మారిపోయింది. అయితే ద కోల్ మైన్ యాక్ట్ 1973లో ఒక క్లాజ్ ఉంది, అదే సెక్షన్ 3(3)(a)(3). అదేంటంటే గవర్నమెంట్ ఇప్పటివరకు కోల్ మైనింగ్ని ప్రైవేట్ కంపెనీస్ చేతిలో పెట్టలేదు, కానీ ఇన్ కేస్ పెట్టాలంటే ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేసి ఐరన్ అండ్ స్టీల్ ప్రొడక్షన్, పవర్ జనరేషన్ అండ్ సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో ఉన్న ప్రైవేట్ కంపెనీస్కి మాత్రమే ఈ కోల్ మైన్స్ని అలొకేట్ చేయాలి. అండ్ ఈ 3 ఇండస్ట్రీస్లో ఉన్న కంపెనీస్ తప్ప మిగతా ఏ ప్రైవేట్ కంపెనీ కోల్ని మైన్ చేయకూడదు. అండ్ ఈ 3 ఇండస్ట్రీస్లో ఉండే కంపెనీస్ కూడా క్యాప్టివ్ మైనింగ్కి మాత్రమే ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి అవసరాలకు తగినంత వాళ్ళు మైన్ చేసుకోవచ్చు, కానీ వాళ్ళు బొగ్గును అమ్మడానికి మాత్రం పర్మిషన్ లేదు.
కేవలం ఇండియన్ గవర్నమెంట్‌కి చెందిన కంపెనీస్ లైక్ కోల్ ఇండియా లిమిటెడ్ లేదా సింగరేణి ఇలాంటివి మాత్రమే అమ్మగలమని ఉంటది. అయితే దీన్ని కేవలం లాలో ఉంచారు తప్పితే ఇప్పుడు వాడల. ఎందుకంటే అప్పటి 1993 వరకు గవర్నమెంట్ ఎటువంటి నోటిఫికేషన్‌ని ఇష్యూ చేయల. అంటే కోల్‌ని ఎక్కడ పడితే అక్కడ తవ్వలేదు. దానికి సెపరేట్‌గా గన్లుంటాయి. అండ్ ఇందులో బ్లాక్స్‌ని అంటే కొంత ఏరియాని తీసి దాన్ని భాగాలుగా విభజించి ఆ భాగాల్ని కంపెనీస్‌కి ఇవ్వాలి, ఇలా ఇవ్వాలి అంటూ నోటిఫికేషన్స్ ఇష్యూ చేయాలి. కానీ 1993 వరకు దాని గురించి గవర్నమెంట్ పట్టించుకోల. బట్ 1980s నుంచి ఇండియాలో కోల్‌కి కావాల్సిన డిమాండ్ పెరిగింది. 1980s నుంచి 1993కి వచ్చేసరికి డిమాండ్ రెండింతలు పెరిగింది. ముఖ్యంగా 1991 ఎకనామిక్ లిబరలైజేషన్ తర్వాత మ్యాసివ్ ఇండస్ట్రియల్ బూమ్ పెరిగింది. ఎక్కువ స్టీల్ అండ్ ఎక్కువగా సిమెంట్ అండ్ ఎక్కువగా పవర్ కావాల్సి వచ్చింది. దీనికి సరిపడా బొగ్గు కోల్ ఇండియా లిమిటెడ్ ప్రొడ్యూస్ చేయలేకపోయింది. ఎందుకంటే అది గవర్నమెంట్ కంపెనీ. అక్కడ ఉద్యోగుల యూనియన్స్ని పెట్టి కామన్గా స్ట్రైక్ చేసేవాళ్ళు. అలాగే ఎక్విప్మెంట్ కూడా చాలా అవుట్డేటెడ్. ప్రపంచంలోనే ఎక్కువగా బొగ్గు ప్రొడ్యూస్ చేస్తున్నామనే ట్యాగ్ తప్పితే చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. అప్పట్లో ఈవెన్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసే కంపెనీస్కి కూడా కోల్ సరిగ్గా ఇవ్వలేకపోయేవాళ్ళు. అండ్ చాలా ఫ్రీక్వెంట్గా పవర్ కట్స్ జరిగేవి. అండ్ చాలా చోట్ల ప్రొడక్షన్ ఆగిపోయేది. అండ్ మనకు చాలా ఎమర్జెన్సీగా ఎక్కువగా బొగ్గు కావాలి. అండ్ ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, కొన్ని సంవత్సరాల పాటు బొగ్గుని ఎక్కువ మొత్తంలో ఇంపోర్ట్ చేసుకొని మన కోల్ ఇండియా లిమిటెడ్ని అండ్ మిగతా గవర్నమెంట్ రిలేటెడ్ కంపెనీస్ని మన అవసరాలకి తగ్గట్టు డెవలప్ చేసుకోవడం. లేదా రెండో ఆప్షన్, ఇప్పటి వరకు అసలు ఇంప్లిమెంట్ చేయని సెక్షన్ 3(3)(a)(3ని ఇంప్లిమెంట్ చేయడం. నోటిఫికేషన్ ఇష్యూ చేసి అంటే ప్రైవేట్ కంపెనీస్కి బొగ్గు గనుల్ని తవ్వుకోవడానికి ఇవ్వడం. ఈ 2 ఆప్షన్స్ మీద గవర్నమెంట్ ఆలోచనలో పడింది. మొదటిది ఏంటంటే లాంగ్ టర్మ్ ప్రాసెస్, ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి. అండ్ ఎలక్ట్రిసిటీ ఇంపోర్ట్ చేసుకుంటే కరెంట్ రేట్లు పెంచాలి. భారం ఏంటంటే ప్రజల మీద పడుద్ది. అండ్ అలాగే గవర్నమెంట్ కంపెనీస్లో రిస్క్ కూడా ఎక్కువ. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి రిస్క్ తక్కువ, వెంటనే ఇంప్లిమెంట్ కూడా చేయొచ్చు. దీని ద్వారా ప్రైవేట్గా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ పెరుగుతాయి అండ్ సప్లై ఈజీగా పెరుగుద్ది. సో సెకండ్ ఆప్షన్ని చూస్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ ప్రాబ్లం మొదలైంది. అండ్ నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేశారు. ప్రాబ్లం ఏంటంటే 1973 కోల్ మైన్స్ యాక్ట్లో ఈ కంపెనీస్ ఎలా ఈ కోల్ బ్లాక్స్ని అలొకేషన్ చేయాలి అండ్ దాని ప్రాసెస్ ఏంటనేది మెన్షన్ చేయాలి. సో ఇప్పుడు రెగ్యులర్గా ఎలా జరుగుతుందంటే కంపెనీని బిడ్డింగ్కి పిలుస్తారు. అండ్ వాళ్ళలో ఎవరు ఎక్కువ బిడ్డింగ్ వేస్తే వాళ్ళకి కోల్ బ్లాక్స్ని ఇస్తారు. ఇది యాక్చువల్గా జరగాల్సిన ప్రాసెస్. కానీ మన కోల్ మినిస్టరే అది ఫాలో అవ్వాలి. ఎందుకంటే అలా చేయాలని లాలో లేదు. సో వాళ్ళు ఏం చేశారంటే డిస్క్రిషనరీ సిస్టమ్ని తీసుకొచ్చారు. అంటే ఆక్షన్స్ ఆర్ కాంపిటేటివ్ బిడ్డింగ్ అనేది ఉండదు. దాని బదులు స్క్రీనింగ్ కమిటీ మోడల్ని ఇంప్లిమెంట్ చేశారు. ఈ స్క్రీనింగ్ కమిటీ మోడల్ అంటే ఈ బ్లాక్స్ని ఒక కంపెనీస్కి అలొకేట్ చేస్తుంది. దాన్నే స్క్రీనింగ్ కమిటీ అని అంటారు. ఆ కమిటీలో మినిస్ట్రీ ఆఫ్ కోల్, స్టేట్ గవర్నమెంట్స్, పిఎస్యూలకి చెందిన రిప్రజెంటేటివ్స్ ఉంటారు. అండ్ వాళ్ళు కొన్ని సబ్జెక్టివ్ క్రైటీరియాస్ని లిస్ట్ చేసుకుని వాటిని బట్టి బ్లాక్స్ని కంపెనీస్కి ఇస్తారు. అయితే ఈ క్రైటీరియా ఎలా ఉండేదంటే కంపెనీ యొక్క పాస్ట్ పర్ఫార్మెన్స్, ల్యాండ్ అవైలబిలిటీ అండ్ ఫైనాన్షియల్ క్రెడిబిలిటీ చెక్ చేసి దాన్ని బట్టి ఈ కోల్ బ్లాక్స్ని ఇస్తారు. అయితే ఇక్కడ ఎప్పుడూ ప్రాపర్గా చెక్ చేసేవాళ్ళు కాదు. అండ్ ఎప్పుడూ ట్రాన్స్పరెంట్ ఎవాల్యుయేషన్ కూడా జరిగేది కాదు. అండ్ ఇవన్నీ అయ్యాక ఫైనల్ డిసిషన్ ఎప్పుడు కోల్ మినిస్ట్రీ చేతిలోనే ఉంటుంది. సో ఇప్పుడు కంపెనీస్ మాకు ఈ కోల్ బ్లాక్ కావాలని అప్లికేషన్ పెట్టుకుంటాయి కదా, వాటిని కోల్ మినిస్ట్రీ అఫీషియల్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ ఒకసారి చెక్ చేసి అందులో వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ కోల్ బ్లాక్స్ని ఇచ్చేవాళ్ళు. మీకు అర్థమవుతుంది కదా. అండ్ అది కూడా చాలా నార్మల్ రేట్లకి. ఎందుకంటే ఇక్కడ డిమాండ్ అనేది లేదు. ఎవడు ఎక్కువ రేట్ వేస్తే ఆడికి ఇస్తామని కూడా కాదు, ఎవరికి నచ్చితే వాళ్ళకి ఇస్తామనే మోడల్లో ఉండేది కదా. నచ్చిన వాళ్ళకి మరీ ఎక్కువ రేటుకి ఇస్తే వాళ్ళు బొంగమూత పెట్టుకుంటారని నార్మల్ ఫీకే ఇచ్చేవాళ్ళు. అండ్ ఇలా దాదాపు 2 డికేట్స్ అంటే 1993 నుంచి 2010 వరకు జరిగింది. అండ్ 2011 ప్రకారం అప్పటికే దాదాపు 218 కోల్ బ్లాక్స్ని ఇలా ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కంపెనీస్కి ఇచ్చేశారు. అండ్ కొన్నిటిని అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్స్ కోసం ఉంచారు. బట్ ఇందులో మెజారిటీ అంటే ఆల్మోస్ట్ 60% కంటే ఎక్కువ ప్రైవేట్ కంపెనీస్కి వెళ్ళాయి. అండ్ ఇందులో దాదాపు 50 బిలియన్ టన్స్ ఆఫ్ జియోలాజికల్ కోల్ రిజర్వ్స్ ఉన్నాయని అంచనా. అండ్ ఇంకోటి ఏంటో చెప్పనా, అండ్ ఇందులో దాదాపు 24 అలొకేషన్స్ అంటే 24 కోల్ బ్లాక్స్ని గవర్నమెంట్ వెనక్కి తీసుకుంది. రీజన్ వచ్చేసి నాన్ పర్ఫార్మెన్స్. అంటే వాళ్ళు గవర్నమెంట్ పెట్టిన ఆబ్లిగేషన్స్ని అచీవ్ చేయలేకపోయారు. అందుకని వాళ్ళ దగ్గర నుంచి ఈ కోల్ బ్లాక్స్ని వెనక్కి తీసుకున్నారు. పచ్చిగా చెప్పాలంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సరిగ్గా డెస్క్ కింద డబ్బులు పడేలా. అందుకు సో మార్చ్ 2011కి వచ్చేసరికి 194 కోల్ బ్లాక్స్ యాక్టివ్గా ఉన్నాయి. అండ్ అందులో మెజారిటీ ప్రైవేట్ కంపెనీస్ చేతుల్లో ఉన్నాయి. ముఖ్యంగా 2003 నుంచి 2009 మధ్యలో ఈ అలొకేషన్ చాలా దారుణంగా పెరిగింది. దాదాపు 44 బిలియన్ టన్స్ ఆఫ్ కోల్ రిజర్వ్స్ని కంపెనీస్కి ఇచ్చారు. అండ్ ఈ నెంబర్ ఎంత పెద్దదో మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. అప్పట్లో ప్రపంచం మొత్తం ఒక సంవత్సరానికి ప్రొడ్యూస్ చేసేది కేవలం 7 to 8 బిలియన్ టన్స్ మాత్రమే. అండ్ ఇందులో ఇండియా ప్రొడ్యూస్ చేసేది దాదాపు 1 బిలియన్ టన్స్.
అంటే ప్రపంచంలో ప్రొడ్యూస్ అయ్యే బొగ్గులో దాదాపు 13% ఇండియా నుంచి వస్తుంది. అలాంటిది 44 బిలియన్ టన్స్ రిజర్వ్స్ ఉన్న కోల్ బ్లాక్స్ని కంపెనీస్కి మినిమల్ రేట్స్కే ఇచ్చేశారు. అండ్ అలా ఇచ్చేశారు కదా అని చెప్పి 44 బిలియన్ టన్స్ పూర్తిగా ఒకే సంవత్సరంలో తవ్వేశారని కాదు, అంత రిజర్వ్స్ని వాళ్ళ చేతిలో పెట్టారని. దాన్ని వాళ్ళు సంవత్సరాల పాటు తవ్వుకుంటూ వచ్చారు. దీనివల్ల మన గవర్నమెంట్కి పడిన బొక్కే 10.7 లక్షల కోట్లు. ఇది మార్చ్ 2012లో లీక్ అయిన కాగ్ డ్రాఫ్ట్ రిపోర్ట్లో ఉంది. అండ్ ఇది కేవలం ప్రైవేట్ కంపెనీస్కి ఇచ్చిన బ్లాక్స్లో నుంచి బొగ్గు తీసుకోవడం వల్ల వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్. అంటే ఈ బ్లాక్ని కొనుక్కోవడానికి గవర్నమెంట్కి ఇచ్చిన డబ్బులు, అలాగే తవ్వడానికైనా ఖర్చులు, అండ్ మిగతావన్నీ పోగా ఆ ప్రైవేట్ కంపెనీస్కి సంవత్సరానికి వచ్చిన లాభం. ఇంకా మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది, వాళ్ళకి బొగ్గు కావాలి. అయితే ఆ బొగ్గు మైన్స్ని ఒక 100 కోట్లకు కొన్నారు. అండ్ అందులో నుంచి బొగ్గును తీయడానికి వాళ్ళకి ఇంకో 100 కోట్లు అయ్యాయి. ఇలా 200 కోట్లు పెడితే వాళ్ళకి దాదాపు 2000 కోట్ల విలువైన బొగ్గు దొరికింది. అండ్ దాని నుంచి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసి ప్రజలకి నార్మల్ రేట్స్కి అమ్మేశారు. ఇప్పుడు వాళ్ళకి 1800 కోట్లు డబ్బులు లాభమే కదా. ఇంతవరకే కాగ్ డ్రాఫ్ట్ రిపోర్ట్లో లెక్కేశారు. కానీ ఆ 1800 కోట్లు బొగ్గును వాడుకోవడం వల్ల వాళ్ళకి ఎంత ఎక్స్ట్రా డబ్బు వచ్చి ఉంటుంది. సో ఇలా కంపెనీస్కి వచ్చిన కోల్ బ్లాక్స్ నుంచి 17 సంవత్సరాల్లో కంపెనీస్ డబ్బేసిన డబ్బులు అక్షరాల 10,70,000 కోట్లు. అదేంటి స్టార్టింగ్లో 1,86,000 కోట్ల మాత్రమే అని చెప్పారు, ఇక్కడ ఏమో 10,70,000 కోట్లు అంటున్నారు అని అనుకుంటున్నారా? ఈ 1,86,000 కోట్లు అనేది కాగ్ అఫీషియల్గా ఇచ్చిన రిపోర్ట్. లీక్ అయిన రిపోర్ట్కి దీనికి దాదాపు 9 లక్షల కోట్ల డిఫరెన్స్ ఉంది. సో ఇది ఎలా బయటపడింది? మన ఇండియాకి కాగ్ అనేది ఒకటి ఉంది. అండ్ ఇది ఒక కాన్స్టిట్యూషనల్ అథారిటీ. అండ్ ఇది గవర్నమెంట్ రెవెన్యూని ఆడిట్ చేస్తుంది. సో ఇప్పుడు ఏమైందంటే 2012 వరకు కాగ్ ఎలా ఆడిట్ చేసేదంటే ఈ కోల్ బ్లాక్స్ ప్రైవేట్ కంపెనీస్కి ఇవ్వడం వల్ల ఎంత మనీ గవర్నమెంట్కి వచ్చిందనేది చెక్ చేసి ఆ మనీ ప్రాపర్గా గవర్నమెంట్కి వెళ్ళిందా లేదా అనేది చూస్తారు. కానీ ఎంత రావాలి, ఎంత వచ్చిందనేది చూసేవాళ్ళు కాదు. ఎందుకో చెప్తాను చూడండి. 1993 నుంచి 2003 మధ్యలో గవర్నమెంట్ చాలా తక్కువ కోల్ బ్లాక్స్ని ఇష్యూ చేసింది. అండ్ అది ఆడిట్ చేయడానికి చాలా పెద్దది. అండ్ ఇష్యూ చేసిన కోల్ బ్లాక్స్ అనేవి అన్నీ ఒక చోట ఉండవు. కొన్ని ఒక స్టేట్లో ఉంటే ఇంకొన్ని ఇంకో స్టేట్లో ఉంటాయి. అలా ఇండియా మొత్తం స్ప్రెడ్ అయి ఉన్నాయి. సో అప్పుడు అసలు ఇది బయటికి రాలేదు. బట్ ఎప్పుడైతే 2004 నుంచి 2010 మధ్యలో చాలా ర్యాపిడ్గా అలొకేట్ చేశారో, అంటే ఈ పీరియడ్లో దాదాపు 95% అలొకేషన్స్ జరిగాయి. అప్పుడు కాగ్ ఆడిట్ చేసింది. అయితే ఈ రిపోర్ట్స్ని ముందు బయటికి రానివ్వాల. కానీ ఈ రిపోర్ట్స్ 2012 మార్చ్లో మీడియాకి లీక్ అయ్యాయి. అలా లీక్ అయిన దాంట్లోనే దాదాపు 10.7 లక్షల కోట్ల స్కామ్ అయిందని బయటపడింది. అండ్ మీడియా సంగతి తెలిసిందే కదా, అస్సలు వదిలిపెట్టల. ఆ తర్వాత మీడియా డిమాండ్ అండ్ ప్రజల ప్రొటెస్ట్ వల్ల ఆగస్టు 2012లో కాగ్ రిపోర్ట్ని పార్లమెంట్లో పెట్టారు. అండ్ అందులో 1,86,000 కోట్లు అని చెప్పారు. సో ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, హూ వాజ్ ఇన్వాల్వ్డ్? ఇందులో వాళ్ళు వీళ్ళనేం లేదు, అన్ని స్టేట్స్ అన్ని పార్టీస్ ఇన్వాల్వ్ అయ్యాయి. చూసి 1991 నుంచి 96 వరకు పివి నరసింహారావు గారు అండ్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ పవర్లో ఉంది. ఆ తర్వాత బీజేపీ నుంచి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక 16 రోజులు పవర్లో ఉన్నారు ప్రైమ్ మినిస్టర్ లాగా. ఆ తర్వాత జనతాదళ్ నుంచి హెచ్డి దేవగౌడ గారు అటు ఇటుగా ఒక 11 నెలల పవర్లో ఉన్నారు. ఆ తర్వాత ఇందర్ కుమార్ గుజ్రాల్ గారు అదే పార్టీ నుంచి 11 నెలల పవర్లో ఉన్నారు. ఆ తర్వాత వాజ్పేయి గారు 6 సంవత్సరాలు 64 రోజులు అంటే 1998 నుంచి 2004 వరకు పవర్లో ఉన్నారు. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారు 2004 నుంచి 2014 వరకు పవర్లో ఉన్నారు. సో ఇది 1993 నుంచి మొదలైంది కాబట్టి 3 పార్టీస్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. బట్ 2004 తర్వాత మీకు అర్థమవుతుందిగా, 2003 తర్వాత ఎక్కువ అలొకేషన్స్ జరిగాయి మీకు. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. బట్ మెజారిటీ బ్లేమ్ మాత్రం మన్మోహన్ సింగ్ గారి మీద పడింది. ఎందుకంటే ఆయన పీరియడ్లో దాదాపు 90% అలొకేషన్స్ జరిగాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆయన 2004లో కొన్ని మంత్స్ అండ్ 2007 నుంచి 2009 వరకు కోల్ మినిస్టర్గా కూడా ఉన్నారు. అండ్ ఆయన చాలాసార్లు నేను తప్పు చేయలేదు, నేను చేసినట్టు ప్రూవ్ చేస్తే పబ్లిక్ లైఫ్ని వదిలేస్తానని చెప్పారు. అండ్ అలాగే ఆగస్టు 27, 2012న ఆయన దీని మీద స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఇందులో కాగ్ చాలా తప్పులు లెక్కలేసిందని, కోల్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళు దాన్ని తవ్వుకున్నారని కాదు కదా, మేము పవర్ ప్రొడక్షన్ని బూస్ట్ చేయడానికి పాలసీని తీసుకొచ్చాము, అది ఫెయిల్ అయ్యింది, మా ఇంటెన్షన్ కరెక్టే అని చెప్పారు. బట్ ఇన్ఫ్యాక్ట్ ఆయన 2015లో ఒకసారి కోర్టు కూడా పిలిచింది. బట్ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి అలా పిలవడం మీద స్టే వేసింది. అలాగే స్టేట్ కోల్ మినిస్టర్ అయిన దాసరి నారాయణరావు గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని రిపోర్ట్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ దాసరి నారాయణరావు గారిని మైన్స్ ఇవ్వడంలో లంచం తీసుకొని ఫేవరిజం చూపించారని సిబిఐ కేసు కూడా బుక్ చేసింది. అండ్ ఆయనతో పాటు కాంగ్రెస్ ఎంపీ అండ్ ఇండస్ట్రియలిస్ట్ నవీన్ జిందాల్ని కూడా బుక్ చేశారు. ఈయన జిందాల్ స్టీల్ అండ్ పవర్ ఇండస్ట్రీస్కి హెడ్. ఆయన ఫార్మ్కి కోల్ మైన్స్ ఎలొకేట్ అయ్యాయి అండ్ ఆయన పేమెంట్స్ కూడా వచ్చాయి. అండ్ వీళ్ళనే కాదు, హిండాల్కో, ఆదిత్య బిర్లా గ్రూప్, టాటా స్టీల్, టాటా పవర్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, ఎస్ఆర్ పవర్, వేదాంత అండ్ ఇలా చాలా ప్రైవేట్ కంపెనీస్ని కూడా బుక్ చేశారు. అండ్ అలాగే ఫార్మర్ జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ మధు కోడాను కూడా బుక్ చేశారు. అండ్ ఈయన మీద కూడా అవినీతి ఆరోపణలు నిజమయ్యి జైలుకు కూడా వెళ్ళారు. అండ్ బ్యూరోక్రాటిక్ సైడ్ చూసుకుంటే హెచ్సి గుప్తా, ఈయన 2006 నుంచి 2009 మధ్యలో యూనియన్ కోల్ మినిస్ట్రీగా వర్క్ చేశారు. ఈయనతో పాటు ఇంకొక 5గురిని అరెస్ట్ చేశారు. అలాగే మిగతా వాళ్ళు కేఎస్ క్రోపా, జాయింట్ సెక్రటరీ,
కేసీ సమారియా డైరెక్టర్లని కూడా బుక్ చేశారు. దీని మీద 2012లో బీజేపీ పెద్ద గొడవే చేసింది. అయితే అటు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇది కేవలం కాంగ్రెస్ రూల్డ్ స్టేట్స్లోనే కాదు, బీజేపీ రూలింగ్ స్టేట్స్లో కూడా జరిగింది, ఈ స్కామ్లో మీరు కూడా భాగమే అని చెప్పారు. అండ్ ఫైనల్ మీద ఒకరు చూసుకున్నారు. అండ్ ఆ తర్వాత సుప్రీంకోర్టు ఈ కేసులో సెప్టెంబర్ 24, 2014 తీర్పునిచ్చింది. అదేంటంటే 218 కోల్ బ్లాక్ ఎలోకేషన్స్లో 214 ఎలోకేషన్స్ని ఇల్లీగల్గా ప్రకటించింది అండ్ వాటన్నిటిని క్యాన్సిల్ చేసింది. ఆ 4 వచ్చేసి ఇండియాలో ఉన్న అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్స్కి అలొకేట్ చేసినవి కాబట్టి వాటిని వదిలేసింది. అండ్ అలాగే ఏ ప్రైవేట్ కంపెనీస్ అయితే కోల్ని తవ్వుకున్నాయో వాళ్ళన్నింటినీ తవ్వుకున్న కోల్కి 295 per ton చొప్పున గవర్నమెంట్కి పే చేయాలని ఆర్డర్స్ ఇష్యూ చేసింది. మెజారిటీ కంపెనీస్ పే చేశాయని రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి, బట్ ఎంత అనేది తెలియదు. అండ్ దీని తర్వాత మన గవర్నమెంట్ ఈ కోల్ మైనింగ్లో పాలసీ రిఫార్మ్స్ అండ్ ట్రాన్స్పరెన్సీని తీసుకొచ్చాయి, కాంపిటేటివ్ ఆప్షన్స్ని ఇంప్లిమెంట్ చేశాయి. అండ్ 2015 నుంచి కోల్ మైన్స్ని ఆన్లైన్లో ప్రాపర్ రూల్స్తో ఆప్షన్ చేస్తున్నారు. అండ్ ఒకసారి అన్ని మైన్స్ని క్యాన్సిల్ చేయడంతో కోల్ షార్టేజ్ వస్తుందని అందరూ భయపడ్డారు. అండ్ కొన్ని కంపెనీస్ అయితే ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఆపేశాయి. బట్ కేవలం 1 yearలోనే క్యాన్సిల్ చేసిన అన్ని కోల్ బ్లాక్స్ని కొత్త కంపెనీస్కి బిడ్డింగ్లో అలొకేట్ చేశారు. అండ్ అప్పటి వరకు కోల్ ఇండియానే ఎక్కువ కోల్ని ప్రొడ్యూస్ చేసి ఆ ఇయర్ ఇండియాకి సరిపడా నీడ్స్కి హెల్ప్ చేసింది. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇండియా లాస్ అయిన రెవెన్యూ చాలా ఎక్కువ అండ్ మనం రికవర్ చేసుకునే అమౌంట్ చాలా తక్కువ. ఈ లంచాల రూపంలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్కువగా తినేశారు. అండ్ ఇప్పటికీ ఇండియాలో ఇదే బిగ్గెస్ట్ స్కామ్ అండ్ మిగతా అన్ని స్కామ్స్ కంటే ఇదే ఎక్కువ. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మా నాలెడ్జ్ మీకు వర్తనిపిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, అప్పుడే వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. మా ఛానల్ ఇలాంటివే కాదు, సైన్స్ టాపిక్, కేస్ స్టడీస్, క్రైమ్ స్టోరీస్, మిస్టీరియస్ టాపిక్స్, డివోషనల్ టాపిక్స్, ట్రెండింగ్ టాపిక్స్, న్యూస్కి సంబంధించిన అన్ని టాపిక్స్ కవర్ చేస్తాం. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. ఎప్పటికీ